ఐపీఎల్ టోర్నమెంట్లో వరుస ఓటములతో సతమతమైన పంజాబ్ జట్టు ఎట్టకేలకు ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్నోతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా లక్నో జట్టు సీజన్ నుంచి అవుట్ అయిపోయింది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇంగ్లీష్ 72 పరుగులు, బదోని 43 పరుగులు చేశారు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగి కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించారు. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 101 పరుగులతో శతకంతో చెలరేగగా ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ 69 పరుగులు అర్ధశతకంతో రాణించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమి 2 వికెట్లు, అర్జున్ టెండూల్కర్ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ భవితవ్యం మాత్రం ఇవాళ ముంబైతో జరగనున్న రాజస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడితేనే పంజాబ్కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా నేరుగా రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు చేరుతుంది. అదే జరిగితే పంజాబ్ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఐపీఎల్ టోర్నమెంట్లో వరుస ఓటములతో సతమతమైన పంజాబ్ జట్టు ఎట్టకేలకు ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్నోతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా లక్నో జట్టు సీజన్ నుంచి అవుట్ అయింది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టులో ఇంగ్లీష్ 72 పరుగులు, బదోని 43 పరుగులు చేశారు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగి కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించారు. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 101 పరుగులతో శతకంతో చెలరేగగా ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ 69 పరుగులు చేసి అర్ధశతకంతో రాణించి ఆ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమి 2 వికెట్లు, అర్జున్ టెండూల్కర్ 1 వికెట్ పడగొట్టారు. అయితే ఈ విజయంతో ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. పంజాబ్ ప్లే ఆఫ్ భవితవ్యం మాత్రం ఇవాళ ముంబైతో జరగనున్న రాజస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతూనే పంజాబ్కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా రాజస్థాన్ నేరుగా ప్లే ఆఫ్స్కు చేరుతుంది. ఇదే జరిగితే పంజాబ్ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టాల్సిందే.